వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. అద్భుత వైద్యం పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించారనే ఆరోపణల నేపథ్యంలో మహారాష్ట్ర పూణేలోని కొండ్వా పోలీస్ స్టేషన్ పరిధిలో క్రైస్తవ పాస్టర్ కెన్నెత్ పాల్ సిల్వేతో పాటు మరో 7గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పవిత్ర జలం సేవించడం లేదా శరీరానికి రాసుకోవడం ద్వారా క్యాన్సర్, కణితలు వంటి తీవ్రమైన వ్యాధులు నయమవుతాయని ప్రచారం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొనబడింది. ఫిర్యాదు ప్రకారం కొండ్వాలో నిర్వహించిన ఒక క్రైస్తవ ప్రార్థనా కార్యక్రమంలో వాలంటీర్లు ప్లాస్టిక్ సీసాలలో నీటిని పంపిణీ చేస్తూ ఒక్కో సీసాకు 20 రూపాయల చొప్పున వసూలు చేశారు. ఈ నీటిని పవిత్ర జలంగా పేర్కొంటూ అనారోగ్యంతో బాధపడుతున్న వారు దానిని ప్రభావిత భాగాలపై రాసుకుంటే వ్యాధులు తగ్గుతాయని లేదా పూర్తిగా నయమవుతాయని అక్కడికి వచ్చిన వారికి చెప్పినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం పాస్టర్ కెన్నెత్ పాల్ సిల్వే సభలో పాల్గొన్న వారిని ఉద్దేశించి, మీ శరీరంలో అనారోగ్యం ఉన్న భాగంపై కుడి చేతిని ఉంచండి, క్యాన్సర్ మరియు కణితులతో సహా ఏ వ్యాధినైనా దేవుడు నయం చేస్తాడని చెప్పినట్లు ఆరోపించబడింది. ఫిర్యాదుదారు మరియు ఆమె స్నేహితురాలు ఈ కార్యక్రమాన్ని తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరించినట్లు తెలిపారు. అయితే అక్కడ ఉన్న వాలంటీర్లు వీడియో తీయడాన్ని వ్యతిరేకించి వారితో వాగ్వాదానికి దిగడమే కాకుండా మొబైల్ ఫోన్లలోని వీడియోలను తొలగించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు పాస్టర్తో పాటు మరో 7గురిపై మహారాష్ట్ర నరబలి మరియు ఇతర అమానవీయ, దుష్ట, అఘోరి ఆచారాలు మరియు క్షుద్ర విద్యల నివారణ మరియు నిర్మూలన చట్టంతో పాటు ఇతర సంబంధిత చట్టాల కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతోంది. కాబట్టి హాస్పిటల్కి వెళ్తేనే డాక్టర్లే రెండవ దేవుడిగా మన ప్రాణాలని కాపాడగలుగుతారు తప్ప ఈ మూఢనమ్మకాలు కాదు అనే విషయాన్ని ప్రతి ఒక్కరు గ్రహించాలి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ కి మీ అందరి చేయుత చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాను. మీకు తోచిన సహాయాన్ని అందించండి. జై హింద్, జై భారత్.